రాజకీయాలకు వచ్చిన తర్వాత 10,000 కోట్ల రూపాయలు సంపాదించినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక కోడిగుడ్లు అమ్మితే ఆయన వచ్చినాయి. కోడిగుడ్లు అమ్మితే 10,000 కోట్లు వస్తాయంటారా మీరు ఇప్పుడు? నేను అనేది కోడిగుడ్లు అమ్మిన ఆయన, పౌల్ట్రీలు పెట్టి ఆయన 10,000 కోట్లు ఎక్కడి నుంచి సంపాది? ఇవాళ 10,000 కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించాడు. 10,000 కోట్లు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన నీతులు మాట్లాడతాడు, కాంగ్రెస్ గురించి మాట్లాడతాడు, ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతాడు. కేవలం అధ్యక్ష పదవి రావాలనే ఉద్దేశంతో ఒక సెన్సేషన్ రాజకీయాలు చేయాలనే ఆలోచనతో తప్ప వాస్తవాలు మాట. ఇవాళ సన్నబియ్యం అమలు చేసింది, ఎందుకు అప్రిషియేట్ చేయలేదు? ఇవాళ పేద ప్రజలే కదా, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే కదా, దళితులే కదా, ప్రధానంగా భూమి లేనటువంటి ప్రజలే ప్రధానంగా సన్నబియ్యం ఉపయోగపడుతుంది కదా, దాన్ని ఎందుకు అప్రిషియేట్ చేయరు? ఎందుకు అప్రిషియేట్ చేయరు అంటా ఉన్నాను. ఇవాళ మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తా ఉంది ప్రభుత్వం. ఇవాళ 2 లక్షల రుణమాఫీ ఇవ్వగలిగింది, రైతు భరోసా ఇవ్వగలిగినాం, 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. మళ్ళీ ఉన్నటువంటి ఇవ్వగలిగారు దయాకర్ గారు, బట్ పూర్తి స్థాయిలో ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది ఇక్కడ పాయింట్. పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోవడం వల్ల మీకు అప్రదిష్ట మూట కట్టుకున్నారు అనేది మాట్లాడుతున్నారు. నేను అనేది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అక్కడక్కడ టెక్నికల్ ఇష్యూస్ తప్ప గానీ మెజార్టీగా దాదాపు మనం అందరికి ఇవ్వగలిగినాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మిగతా వాళ్ళు కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉందా? 100% అండి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మరి ముఖ్యమంత్రి గారి మాటలను పెట్టి చూస్తే ఏం ఆయన చేసే పరిస్థితిలో కనబట్టలేదు అనేది కూడా చాలా మంది నిర్ధారణకు వచ్చినట్టు కనబడుతుంది. నా సంపద నా దగ్గర పైసలు లేవంటే ఎట్లా ఈ రకంగా చెప్తారు? ఎట్లా ఒక ముఖ్యమంత్రి గారు భరోసా కల్పించాలి. దానివల్ల కాంగ్రెస్ పార్టీ, మన బీఆర్ఎస్ పార్టీ ఎన్ని మాటలు మాట్లాడారు, తెలంగాణ పరువు తీసేశారు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండని కూడా మాట్లాడారు. ఇవన్నీ వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు? తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడాడు. ఉన్నట్టు గత ప్రభుత్వం అప్పులు చేసింది, మనం ఉన్నటువంటి వచ్చిన ఆదాయం మనం అప్పులకే కడుతున్నాం. దాదాపు 63,000 కోట్ల రూపాయలు అప్పులు కట్టే పరిస్థితి ఉంది. ఇవాళ మనం వచ్చిన ఆదాయం ఇది, దీంట్లో ప్రజలకు పెద్దపీట వేయాలన్నా, ఉద్యోగులకు పెద్దపీట వేయాలన్నా? ఇవాళ సంక్షేమ పథకాలు ఏ ఒక్క పథకాన్ని కూడా మనం తీసివేయలేము. కాబట్టి ఉద్యోగులారా మీరు కొంచెం ఆలోచన చేయండి, మీరు మనం కలిసి ప్రజల కోసం పనిచేద్దాం. గౌరవం దీన్ని వక్రీకరించి రకరకాల మాట్లాడితే మనం ఏం చేయలేం. నేను రూపాయి అయ్యాను, నువ్వేం చేసుకుంటూ చేసుకోపో, ఆర్టీసీ అమిత అన్నప్పుడు ఆనాడు ఎన్ని రకాలుగా మాట్లాడాడు కేసీఆర్. ఆ కోర్టు ఏమన్నా నాకు ఏమన్నా మొటికాయలు వేస్తుందా, కోర్టు చెప్తే ఏమన్నా వినాలా? అనేక రకాలుగా మాట్లాడేటువంటి, కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడలేదు కదా. ఉన్న వాస్తవం ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, వచ్చే ఇన్కమ్ ఎంత, ఇది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.